హాయ్ అండి. ఈరోజు మనం తాటి ముంజలతో పాయసం ఎలా తయారు చేయాలో సింపుల్ రెసిపీగా నేను చూపిస్తానండి. చాలా సింపుల్. మనకు ఫ్రెష్గా తాటి ముంజలు లేతగా ఉండేటివి తీసుకోండి. కొద్దిగా ముదురుగా ఉన్నా బాగుండదు, పంట కింద పడితే కచ్చాగా ఉంటుంది. అది కూడా వాతం అనేది చేస్తుందండి. లేతవి తీసుకోండి. స్టవ్ పైన 1/2 లీటర్ పాలు అనేది పెట్టుకోండి. ఇవి పాలు అనేది చిక్కగా కావాలి. దానికని సిమ్లో అనేది పొయ్యి మీద పెట్టేసేయండి, బాగా చిక్కబడతాయి. పాలు చిక్కగా అయ్యేటప్పటికి మనం వీటిపైన ఉండే పీల్ అనేది మొత్తం అనేది రిమూవ్ చేసేసుకుందామండి. ఇలా నీట్గా పీల్ రిమూవ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా నీట్గా పీల్ అవుట్ చేసుకోండి. చూడండి, ఇలా నీట్గా అనేది పీల్ అవుట్ చేసుకోండి. మీకు ముంజల్లోంచి వాటర్ కూడా వచ్చేస్తుంది బయటికి. వాటర్ కూడా పడేయద్దు, తీసి పక్కన పెట్టుకోండి. పాలు అయితే ఇలా మరిగిపోయాయి కదా, బాగా చిక్కగా అయిపోయేసాయి. ఇప్పుడు ఈ పాలల్లోకి నేనైతే 4 స్పూన్లు చక్కెర అనేది వేసుకుంటున్నానండి. 4 స్పూన్స్ మీకు స్వీట్ తగ్గినట్టుగా మీరు వేసుకోండి. నాకైతే 4 స్పూన్లు అయితే సరిపోతుంది. అది ఈ పాలల్లోనే అండి ఒక చిన్న గంట పాలైతే నేను పక్కగా తీసి పెట్టాను. దీన్ని ఏం చేస్తాను చూపిస్తాను. చూడండి, జస్ట్ 1 స్పూన్ అనేది కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే. మనం తినేటప్పుడు ఏంటంటే జ్యూసీగా కొద్దిగా థిక్నెస్గా ఉంటుందండి. దానికని నేను ఒక స్పూన్ ఫుల్ కూడా వేయలేదండి, 1/2 స్పూన్ అనుకోండి. అంతే, ఫ్లేవర్కి అయితే కాదు, మనం తినేటప్పుడు చిక్కగా అనేది ఉంటుందండి. దానికని చెప్పేసి వేసుకుంటున్నాను కస్టర్డ్ పౌడర్. మీకు ఇష్టమైతే వేసుకోండి, టేస్ట్ లేదంటే వద్దు. చూడండి, పాలల్లో చక్కెర కూడా కరిగిపోయేసింది. మనం ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వేసేసుకునేసి బాగా కలుపుకునేద్దాం. ఈ టైంలోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ అనేది వేసుకోండి, అది మీ టేస్ట్కి తగ్గట్టు. లేదు అంటే రోస్ వాటర్ ఉంటుంది కదండి, రోస్ వాటర్న వేసుకోండి. నేనైతే ఇలాచీ ఫ్లేవర్ని వేసుకుంటున్నాను. చూడండి, 1 పించ్ అండి చాలు, అంతకన్నా ఎక్కువ అయితే అవసరం లేదు. ఎందుకంటే మరి టేస్ట్ అనేది డామినేషన్గా ఉంటుంది. కొంచెం అనేది సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కొంచెం బాగా ఉడకనిద్దాం. చూడండి, పాలు ఇలా అనేది ఉడకాలి. మనం ఎక్కువైతే కార్న్‌ఫ్లోర్ వేయలేదు కదా, జస్ట్ ఒక ఇంచుమించు 1/2 స్పూన్ నుంచి 3/4 స్పూన్ వరకు వేసి ఉంటాం, అంతే కదండి. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకునేస్తామండి. స్టవ్ అనేది ఆపేసాను. ఇప్పుడు వీటిని బాగా చల్లారనిచ్చుకుందాం. మనకి పాలు చల్లారేటప్పటికి ఒక 4 తాటి ముంజలు అనేది మిక్సీలో వేసుకుంటామండి. తినేటప్పుడు అయితే జ్యూసీగా చాలా బాగుంటుంది. చూడండి, మనం మిక్సీలో వేసుకున్న ముంజల్ని ఇలా బాక్స్లోకి అనేది యాడ్ చేసేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న తాటి ముంజలండి, సన్నగా కట్ చేసుకోండి. మరి పెద్దగా అయితే వద్దు. సన్నగా కట్ చేసుకున్న తాటి ముంజల్ని అవి కూడా ఈ బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా మనం ముంజల ఫ్లేవర్ అంతా తీసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామంటే కస్టర్డ్ చల్లారేంత వరకు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. చూడండి, మనకి ఇది చల్లారిపోయేసింది. ఇప్పుడు మనం దీన్ని ముంజల్లో కలిపేసుకుందాం. బాగా చల్లారిన తర్వాత కలుపుకోండి, అప్పుడే మీకు అనేది బాగుంటుందండి. లేదంటే గబక్కమని ఇరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. దానికని నేను ఇంతసేపు చల్లార్చి కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు అనేది ఫ్రిడ్జ్లో పెట్టామంటే చల్లగా అనేది ఉంటుంది. కొద్దిసేపు మనం ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు చల్లని జ్యూస్ని మనం అనేది సర్వింగ్ చేసుకుందాం. పైన కొద్దిగా సన్నగా కట్ చేసిన బాదం పప్పు, పిస్తా పప్పు కొద్దిగా అనేది గార్నిష్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ముంజల పాయసం అనేది రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో మరెన్నో వీడియోస్ అనేది మీ ముందుకు వస్తుంటాయి. థ్యాంక్ యూ అండి.